హలో వెల్కమ్ టు టుడే టుమారో. ఇప్పుడు చూడండి, ఒక కొత్త ఏంటంటే ఒక 2 స్థానాల్లో గెలిచేసరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హంగామా మామూలుగా టీడీపీ ప్రభంజనం లోకేష్ యువకులం యొక్క అద్భుత విజయం. ఆ కోతికి కానీ కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆ CBN 5కి వాటికి వీటికి ఆ విశ్లేషణలు అనలిస్టులు చీలికలు పేరుకలు చేసి టీడీపీయే గొప్పది తెలుగుదేశం పార్టీయే గొప్పది అని చెప్పేసి ఆగమాగం చేసి వాళ్ళు గెలిస్తేనేమో దొంగ ఓట్లని, మేము గెలిస్తేమో అద్భుత విజయం అని 3 రాజధానులకి ఇది ఒక యాంటీగా వచ్చిన తీర్పని అదని ఇదని ఒక కల్లోలం 7 గంటలకి టాప్ స్టోరీస్ అని 8 గంటలకు బిగ్ స్టోరీ అని అదని ఇదని. నిజంగా ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి పరిశీలన చేద్దాం. 14 ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు గాను 12 స్థానాలని వైసీపీ గెలుచుకుంటే దాని పని అయిపోయిందని ఒక భయంకరమైన ప్రచారం మొదలుపెట్టారు. కేవలం 2 స్థానాల్లో గెలిస్తే తెలుగుదేశపు ప్రభంజనం అనే ఒకనొక అదేదో కోచింగ్ సెంటర్లకు కానీ ఒకటి రెండు అని చెప్తారు. ఆ విధంగా ఒక రేంజ్లో బిల్డప్. ఎక్కడైతే దొంగ ఓట్లను రద్దు చేశారో అక్కడే మేము గెలిచాము అని చెప్పి సంకలు గుద్దుకుంటుంటే మరి అది ఏంది, అది అద్భుత విజయం ఎట్లా అయింది అనేది ఇప్పుడు ఒక సమస్య. టీచర్స్ ఎమ్మెల్సీ ఎప్పుడు PDF పార్టీనే గెలుచుకుంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నా కూడా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా ఉపాధ్యాయుల్లో పూర్తి వ్యతిరేకత అన్నారు కానీ గెలిచి చూపించాము అంటుంది వైసీపీ. అయిపోయిన తర్వాత కాంగ్రెస్ లాగే వైసీపీకి కూడా మాస్ ఓరియంటెడ్ ఓటింగ్ ఉంటుంది. దీనిలో ఏంటంటే టీడీపీ ఇప్పుడు మీరు కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. ఒక సోషల్ మీడియాలో బెస్ట్ సీఎం ఎవరు, కేసీఆర్, చంద్రబాబు, జగన్ అని 3 పెట్టామనుకోండి, అక్కడ ఏం దొరుకుతుంది సార్, చంద్రబాబు అనే వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ దాదాపు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ పాపం చంద్రబాబు కర్మేందో కానీ అక్కడ గెలుస్తాడు కానీ బయటకు వెళ్ళలేడు ఆయన. కారణం ఏంది, ఒకసారి మీరు చూడండి, ఒక 100 కామెంట్లు ఉంటాయి. ఆ కామెంట్లో 75 కామెంట్లు చంద్రబాబు గెలిచినట్టే చూపిస్తారు. చంద్రబాబే బెస్ట్ సీఎం అంటారు. అటు చూస్తే పాపం 23 సీట్లతో ఆయన వెనకబడిపోతాడు. 23% కూడా లేని జగనేమో 151 సీట్లతో విజయం సాధిస్తాడు. ఎక్కడ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద. దీనంతటికి కారణం ఏంది, చదువుకున్న వాళ్ళు ఒక విషయంలో పొరబడి చంద్రబాబు వైపు ఉంటారు. ఆయన ఏదో సంపద సృష్టి చేస్తాడని, ఆయన ఏదో IT రీఫార్మర్ అని, ఆయన ఏదో IT ఉద్యోగాల సృష్టికర్త అని. అది గత అయిపోయింది, ఈ రోజున లేదు. ఇక్కడ జగన్ మీద వీళ్ళందరికీ ఉన్న మెయిన్ కంప్లైంట్ కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకోవచ్చు. అదేంటి అంటే, మనము మధ్యతరగతి వాళ్ళు కడుతున్న ట్యాక్సులు ఈరోజు తీసుకుపోయి ఎవరికో పేదవాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి ఒక అపప్రద, లేకపోతే ఒక నింద, లేకపోతే ఒక తప్పుడు అభిప్రాయంతో ఈ యూత్ అంతా ఉండడం. దానికి తోడు ఈ ఎల్లో మీడియా మొత్తం రాష్ట్రం దివాలా తీస్తుంది, మీ ట్యాక్స్లను తీసిపోయి వాళ్ళకో కట్టేస్తున్నారు, చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను ఏవేవో చేసి ఇచ్చేస్తున్నారు, అమ్మ ఒడి, నాన్న బుడ్డి అని చెప్పి వీళ్ళు కొన్ని పదకట్ల పదజాలాన్ని బటన్ నొక్కుతాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఈ పదజాలాన్ని మొత్తాన్ని యూత్లో తీసుకెళ్ళి పెట్టేసి వాళ్ళు దాన్ని ట్యూన్ చేసుకొని మనము వీలున్నంత వరకు వైసీపీని వ్యతిరేకిస్తామన్న ఒకనొక ధోరణితో వాళ్ళు ఉండడము అనేది మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో తిరుగులేదు, కారణం లేదు. ఎందుకంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, యూత్ అందరికీ తెలియాల్సిన అవసరం ఏంటంటే, సంక్షేమం అనేది కూడా ఒక అభివృద్ధి సూచకము. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో అని మొన్న ఈ మధ్య మోడీ కూడా అన్నాడు. ఎందుకు అంటే, మనిషి అభివృద్ధి దేశం అభివృద్ధి. రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఎవరో అభివృద్ధి కాదు. ఈ రోజున టీడీపీ అనేది నేను రోడ్లు వేసా, నేను స్ట్రీట్ లైట్లు వేసా, నేను కుళాయిలు వేసా, నేను అదేసా ఇదేసా అని చెప్పి చెప్పుకున్న ఇదే లోకేష్ ఆ రోడ్ల మీద రోడ్లు ఎక్కడో ఎత్తుకోవాల్సిన పరిస్థితి నన్ను అడ్డిరిగిపోయిందని అంటాడు. రోడ్లు ఎవడేశాడు? 4 ఏళ్లలో 2 ఏళ్ళు నీకు అక్కడ కరోనాతో వైసీపీ ఏ పనికి చేయకుండా దూరంగా ఉంటే మరి నువ్వు వేసిన రోడ్లు ఏమైపోయినాయి? ఇలాంటి అభివృద్ధి అని చెప్పి లాస్ట్కి ఈ రోజున మేమేదో చేసామని చెప్పుకుంటుంటే ఆ రోజే పవన్ కళ్యాణ్ అబ్బా కొడుకులు చేరి ఎన్ని లక్షల కోట్లు తిన్నారు అని చెప్పి లెక్కలతో సహా బయటపెట్టి వాళ్ళ నుంచి దూరం వచ్చాడు. అంత అవినీతిని దండుకున్నాడు. ఈరోజు ఇదే హోరుగా విపరీతంగా తెలుగుదేశం ప్రభంజనం అని చెప్తున్న ఎల్లో మీడియా, దాని యొక్క అనుంగు పత్రికలు, ఛానళ్ళు అధికారికంగా దోచుకున్న, రాష్ట్ర ప్రభుత్వం నుంచి దోచుకున్న సంపద కొన్ని 100 కోట్లు ఉంటుంది. ఈ 100 కోట్లంతా మాకు రాకుండా పోయిందన్న ఒక ఏడుపు, ఆందోళనతో వీళ్ళంతా కొందరిని, ఈ మరీ ముఖ్యంగా ఈ యువతని
ఒక ట్యాంపరింగ్ చేసే ఒక సిచ్యువేషన్లో ఉంటారు. అప్పటికీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి తద్వారా కొందరిలో వాళ్ళు రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే స్థిరపడి జీవితాల్లో ముందుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఏ ఉద్యోగ వ్యవస్థ లేకుండానే వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రం ముందడుగు వేస్తున్న పరిస్థితుల్లో వెళ్తున్న పరిస్థితి ఉంది. 542 సేవల్ని గ్రామ సచివాలయంలో ఏ రాజధానికి వెళ్లకుండా ఏ టౌన్కి వెళ్లకుండా అక్కడికక్కడ పాస్ చేస్తున్నారు. ఈ రోజున బుగ్గన అనే ఒకనొక మంత్రి ఇచ్చిన ప్రకటన చూస్తే మనకి ఇదే విషయం అర్థమవుతుంది. చూడండి, 21 రోజుల్లో రేషన్ కార్డు అని చెప్పేసి ఈ రోజున చెప్పుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ కండిషన్లో యూత్ మొత్తం దీన్ని థింక్ చేయకుండా డైవర్ట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అరే వాళ్ళు ఏదో చెప్తున్నారు, మనం నిజంగా అది వినేద్దాము అని. కుప్పంలో ఈరోజు కుప్పకూలిపోతే ఆ రోజున ఇవే టీడీపీ కుప్పకూలిపోతే ఆ రోజున ఇవే ఎల్లో మీడియా ఛానళ్ళు పత్రికలు కోడైపోయేవు. ఎందుకు? దానికి కారణం ఏంది? మొత్తం గ్రాడ్యుయేట్లు ఓట్లు 5853, వైఎస్ఆర్సీపీకి 3523, టీడీపీకి 2021, ఇతరులకు 209. ఈ లెక్కన కుప్పం టీడీపీ అయిపోయినట్లేనా? తూర్పు తిరిగి దండం పెట్టుకో బాబు గారు అని చెప్పి కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ కండిషన్ ఒకసారి అర్థం చేసుకుంటారని ఆశించి, ఈ సంక్షేమం అనేది ఏదో కాదు, మీ కంటి ముందు తిరిగే ఒక దర్జీ కావచ్చు, ఒక రజిక కావచ్చు, ఒక నాయి బ్రాహ్మణ కావచ్చు, ఒక డ్రైవర్ అన్న కావచ్చు, మిమ్మల్ని పరీక్షలకి నిమిషం కూడా ఆలోచన చేయకుండా తీసుకువెళ్ళే ఒక ఆటో డ్రైవర్ అన్న కావచ్చు, మీరు రోజు లొట్టలేసుకొని తినే మత్స్యకారులు కావచ్చు, మీరు రోజు అన్నం తినే రైతులు కావచ్చు, మీ ఇంటి పక్కనున్న అక్క చెల్లెమ్మలు, మీ పిన్నమ్మలు, మీ పెద్దమ్మలు వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ వెళ్తుంది. వాళ్ళందరూ ఒకానొక రోజుల్లో ఎలా ఉన్నారు, ఈ రోజుల్లో ఎలా ఉన్నారు కళ్ళు తెరుచుకొని ఈ పట్టభద్రులు చూడాలి. మీకోసం 13 లక్షల కోట్ల రూపాయలతో విశాఖలో గ్లోబల్ సమ్మిట్ పెడితే 6 లక్షల పైగా ఉద్యోగాలు తీసుకొస్తున్న ప్రభుత్వ ఘనత వైసీపీది. ఈ విషయాన్ని గుర్తించకుండా పట్టభద్రులు అనేవాళ్ళు ఎల్లో మీడియా ట్రాప్లో పడిపోతే అక్కడ మిగిలేది శూన్యం. కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.